నమస్తే, వెల్కమ్ టు సేవ భారత్ టీవీ. ఏపీ ప్రభుత్వానికి 1వ తారీఖు వచ్చిందంటే చాలు వణుకు వచ్చేస్తుంది. అమ్మో, 1వ తారీఖు అంటోంది. ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి సంక్షేమ పథకాల అమలు పెద్ద సవాల్గా మారింది. రాబడికి మించి హామీలు ఇవ్వడంతో అమలు చేయడం కష్టంగా ఉంది. దీంతో అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు అప్పీల్ పెట్టారు. తన విన్నపాలను ప్రజలంతా వినాలని విన్నవించారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఏకంగా సీఎం చంద్రబాబే చెప్పారు. ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజానీకానికి చంద్రబాబు అప్పీల్ చేశారు. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని వచ్చే ఏడాదికి పోస్ట్పోన్ అయ్యింది. మరోపక్క ప్రభుత్వం 1వ తారీఖు అంటే అమ్మో అంటోందట. అవును, 1వ తారీఖు వస్తుందంటే చాలు ఏపీలో ప్రభుత్వ పెద్దలకు సరికొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుందనంటున్నారు. ఆ తేదీనే దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా 1వ తేదీ వచ్చిందంటే సామాజిక భద్రతా పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు వేయాల్సుంటుంది. వాస్తవానికి గతంలో జగన్ హయాంలో సామాజిక భద్రతా పెన్షన్లు మాత్రం 1వ తేదీని అందించేవారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు మాత్రం ఆలస్యంగా ఇచ్చేవారు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఎన్నికల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందనంటారు. అయితే కూటమి సర్కార్కి కూడా ఈ సమస్య తప్పేలా లేదనే చర్చ మొదలైంది. జగన్ హయాంలో పెన్షన్లు 3,000గా ఉంది. అంతకు మించి ఇప్పట్లో పెంచడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాత్రం కూటమి అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి తోడు 3 నెలల ఏరియర్స్ కూడా కలిపి జూలై 1న 7,000 రూపాయల చొప్పునిచ్చారు. దానికి సుమారు 7 నుండి 9,000 కోట్లు అప్పు చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ రానుంది. ఈ సమయంలో కూడా సాధారణ పెన్షన్ 4,000, దివ్యాంగ పెన్షన్ 6,000, ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000 చొప్పున చెల్లించాల్సుంటుంది. దీంతో వీటికే సుమారు 4,000 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో అదే రోజు ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో ఓ 4,000 కోట్లు సమీకరించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేసింది. ఆ నిధులు కూడా ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలా కాని పక్షంలో జగన్ సర్కార్ మాదిరిగానే ముందుగా సామాజిక పెన్షన్లు ఇచ్చేసి తర్వాత జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.